అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది అయితే డే 2 ఆఫ్ నయాగరా ఫాల్స్ వీడియో. సో డే 1ది చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ ఏం చేసాము ఏం చూసాము అదంతా దానికి కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. సో అది చూసాక ఇది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ప్లాన్స్లో మిడ్ ఆఫ్ ద మిస్ట్ ప్లాన్ ఉంది. సో మేము అక్కడే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని చెక్అవుట్ చేసి వచ్చేసాము. ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు ఇంటికి అని చెప్పి. అండ్ ఫస్ట్ ఇక్కడ మిడ్ ఆఫ్ ద మిస్ట్ అండ్ స్టేట్ పార్క్ అవుతుంది. మేము స్టేట్ పార్క్ అయితే స్కిప్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే డే అంతా టైం సరిపోదు పార్క్ అంతా తిరగాలి అని అంటే. సో ఇక్కడ ఎంట్రీ అవ్వగానే ఇక్కడ నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ దగ్గర కానీ మిడ్ ఆఫ్ ద మిస్ట్ దగ్గర ఎంట్రీ దగ్గర కొంచెం పిల్లలకి అండ్ మాకు కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఎస్టర్డే వ్లాగ్ చూపించినట్టు ఎస్టర్డే వ్లాగ్ కోట్ ఐలాండ్కి వెళ్ళాము. కేవ్ ఆఫ్ ద విండ్ వ్లాగ్లో చూపించినట్టు బోట్ రైడ్ ఉంటుంది కదా, సో అదే మిడ్ ఆఫ్ ద మిస్ట్ అన్నమాట. సో ఈ పైన లెవెల్ నుండి మనం కింది లెవెల్కి లిఫ్ట్లో తీసుకెళ్ళి అక్కడ నుండి బోట్ రైడ్ అనేది ఉంటుంది. సో నియర్ లైక్ కెనడా ఫాల్స్ దగ్గర వరకు తీసుకెళ్తారు. అదంతా ఇక్కడ ఉంటుంది. అండ్ తర్వాత మనం తిరగాలంటే స్టేట్ పార్క్ మొత్తం తిరగొచ్చు. అండ్ ఇక్కడైతే ఆ ఐలాండ్కి దీనికి 1 to 2 miles డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ పార్కింగ్ ఇదంతా డిఫరెన్స్, అక్కడ పార్కింగ్ అదంతా డిఫరెంట్. సో ఇక్కడ మనం పార్క్ చేసేసుకొని ఇలా లోపలికి వెళ్ళిపోతే డైరెక్ట్ వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయి. సో వాటర్ ఫాల్ అసలు ఎంత బాగుంది అంటే ఆ వాటర్ సౌండ్ ఎంత ఇలా దగ్గర నుండి చూస్తున్నట్టు చాలా బాగా అనిపించింది. అండ్ వాటర్ ఆ లెవెల్ అట్లా ఫ్లోట్ అవుతూ ఉంటే ఎంత బాగుండిందో. అండ్ వాటర్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఫాగీ ఉంది. అండ్ ఇవంతా వింటర్లో మొత్తం ఐస్ అయిపోయి ఉంటుంది. అసలు ఇక్కడ ఉండలేము కూడా మనము, అంత చల్లగా ఉంటుంది. అండ్ మొత్తం కూడా వాటర్ అంతా ఐస్ అయిపోయి ఉంటాయి. సో అందుకే అందరూ సమ్మర్లో విజిట్ చేస్తారు. సో నిన్న వెళ్ళాం కదా కేవ్ ఆఫ్ ద వింగ్స్, అది అట్ సైడ్ అన్నమాట. ఈ అమెరికన్ ఫాల్స్కి ఇట్ సైడ్ ఇప్పుడు మనం మిడ్ ఆఫ్ ద మిస్ట్కి అయితే వచ్చాము. ఈ వాటర్ ఫాల్ ఇక్కడ నుండి చూడొచ్చు. గోట్ ఐలాండ్ నుండి కేవ్ ఆఫ్ ద వింగ్స్కి వెళ్తే ఇంకో వాటర్ ఫాల్ చూడొచ్చు అన్నట్టు. ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. చాలా చాలా ట్రాన్స్పరెంట్గా వాటర్ లెవెల్ పడుతూ ఉంటే ఎంత బాగుండిందో. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చాలా ఇలా సూపర్గా వాటర్ ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది చూడండి. ఆ కలరు, ఆ స్కై, ఆ వ్యూ. మేము మార్నింగ్ వచ్చాము 9 అరౌండ్ అనుకుంటా. సో అంత గ్రీనరీగా మధ్యలో వాటరు. మనం ఎలా సీనరీస్ చూస్తూ ఉంటాం కదా, ఫొటోస్ సీనరీస్ లైక్ చిన్నప్పటి నుండి. సో సేమ్ అలానే ఉండింది. అంత మెయింటెనెన్స్లో అంత క్లియర్గా అనిపించింది. సో చాలా సూపర్గా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇక్కడ మార్నింగ్ రావడము మరి డే అంతా అవుతుందో నాకు తెలియదు, కానీ ఆ వాటర్ రిఫ్లెక్షన్కి ఆ సన్ రిఫ్లెక్షన్ అయ్యి ఇక్కడ ఆల్వేస్ రెయిన్బో క్రియేట్ అయ్యేది. అసలు ఇప్పుడు మీకు చూపిస్తాను. రెయిన్బో ఎంత బాగా క్రియేట్ అయ్యిందంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఆకాశంలో ఎప్పుడో వర్షం పడినప్పుడు అండ్ వర్షం అండ్ సన్ని రెండు ఒక్కసారి వచ్చినప్పుడు ఆ లైట్ రిఫ్లెక్షన్ వల్ల రెయిన్బో అయితే వచ్చేది స్కైలో. చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడైతే అది కూడా చాలా తక్కువైపోయింది. ఇక్కడ ఎంత దగ్గర నుండి చూసాను, అంత రియలిస్టిక్గా రెయిన్బో తయారవుతున్నప్పుడే చూసాను. రెయిన్బో స్టార్ట్ అయిన నుండి కర్వ్ వచ్చే వరకు చూసాను, మళ్ళీ ఎండ్ అయిపోవడం కూడా చూసాను. ఆ ఫాగ్కి ఆ వాటర్ ఫ్లోకి సన్ మార్నింగ్ రావడం వల్ల ఆ రిఫ్లెక్ట్ అయిపోయి రెయిన్బో అయితే క్రియేట్ అయ్యింది. చాలా సూపర్ అనిపించింది. అందుకే అంటారేమో మార్నింగ్ వెళ్ళాలి ఏ ప్లేసెస్ కన్నా విజిట్ చేయాలంటే ఇలాంటి కొన్ని అద్భుతాలు జరుగుతాయి అనిపించింది. సో మార్నింగ్ రావడం వల్ల ఉంటుందో లేదంటే డే అంతా ఉంటుందో నాకు ఐడియా లేదు. సో అదైతే సూపర్గా అనిపించింది. చూసారా రెయిన్బో ఎంత సూపర్గా అనిపించిందో. అది చాలా దగ్గర నుండి చూస్తున్నాం కదా, సో ఆ ఎగ్జైట్మెంటే వేరు. ఇప్పుడైతే అక్కడ బోట్ ఉంది కదా, అలా మనం కూడా వెళ్ళాలి. అండ్ కెనడా ఫాల్స్ వరకు అక్కడికి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని వస్తుంది. సో అలా 2 బోట్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ అమెరికన్ బోట్స్, కెనడా బోట్స్ ఇవి ఈ వాటర్లో తిరుగుతూనే ఉంటాయి.
సో అలా మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాలంటే పైన కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోయి కింది వరకు వెళ్తే కింద లిఫ్ట్ ద్వారా మనం తీసుకెళ్ళి ఆ ప్రాసెస్లో వాళ్ళు బోట్లో తీసుకెళ్తూ ఉంటారు. సో ఎంట్రీ టికెట్ అదంతా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ పర్చేస్ చేసుకొని వెళ్ళాలి. ఆ పైన వ్యూ నుండి చూస్తే ఎంత బాగుండింది అంటే, పైన వ్యూ నుండి కెనడా సిటీ అండ్ నయగరా ఫాల్స్ బఫెలో సిటీ అన్నట్టు, ఆ బఫెలో సిటీ అదంతా ఎంత సూపర్గా కనిపించిందో అంత హైట్ పై నుండి. కెనడా మొత్తం కూడా లైక్ సిటీ అంతా కనిపించింది. దాని తర్వాత బోట్ రైడ్కి అయితే ఎక్కాము. సో బోట్ రైడ్లో వాటర్ వచ్చి మొహానికి తగులుతుంటే అసలు క్యాప్చర్ చేయడానికి కూడా లేకుండే వీడియోస్. అంత వాటర్ అనేది ఇట్లా మొత్తానికి మొహానికి వచ్చి అసలు కళ్ళు కూడా తెరవరాకుండా అయిపోయింది. అలా ఇంకా కెనడా ఫాల్స్ దగ్గరికి వెళ్ళాకైతే అసలు ఇంకా డేంజర్, అసలు ఏమీ కనిపించలేదు. బట్ నేను ఆల్మోస్ట్ ట్రై చేశాను కొంచెమైనా క్యాప్చర్ చేసి చూపిద్దాము అని చెప్పేసి. సో ఇలా వెళ్తున్న దారిలో ఎన్ని డవ్స్ ఉన్నాయో, మొత్తం బర్డ్స్ తిరుగుతూనే ఉన్నాయి వాటర్ చుట్టూ. అసలు ఇటు వాటర్ అదంతా అసలు సూపర్గా అనిపించింది. మీకు కూడా కనిపిస్తుంది కదా చూడండి, అసలు ఎంత సూపర్గా కనిపిస్తుంది ఆ సీనరీ. లైక్ మనం ఏదో ఫోటో ఫ్రేమ్స్లో అలా చూస్తున్నట్టే ఉంది కదా. సో ఇక్కడైతే కెనడా బోట్ వెళ్ళిపోతుంది, రిటర్న్ అయ్యింది. లైక్ వాళ్ళు కూడా హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు. అండ్ దాని తర్వాత ఇలా అయితే వాటర్ దగ్గర వరకు తీసుకెళ్ళిపోయి బోట్ని మళ్ళీ టర్న్ చేసుకొని ఇలా తీసుకొస్తారు. ఈ బోట్లో 2 డెక్స్ ఉన్నాయి, లైక్ డౌన్ ఉంది అండ్ పైన ఉంది. మేమైతే పైన నిల్చున్నాము. ఓకే, ఇంకా వ్యూ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇలా దగ్గర వరకు అయితే వెళ్ళిపోయి మొత్తం తడిచిపోయాము. అసలు ఆల్మోస్ట్ మొత్తం హెయిర్తో సహా అసలు క్యాప్స్ అవంతా విండ్కి, ఆ వాటర్ ఫ్లోట్కి అసలు ఆ క్యాప్ కానీ ఏది ఆగదు, అంతే. లైక్ మొత్తం తడిచిపోతాము ఆల్మోస్ట్. ఇట్స్ ఓకే, వన్స్ ఇన్ ఎ వైల్ కాబట్టి మనం కూడా ఉన్నదానంతా ఎంజాయ్ చేసి రావాలి. సో చెప్పాను కదా మొత్తం ఫాగ్ ఏర్పడుతుంది, అసలు ఫోటో తీయడానికి కూడా లేకుండే. లైక్ ఫొటోస్ వీడియోస్ ఏమీ తీయలేదు ఎక్కువ. సో అలా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేసా. దగ్గరికి వెళ్ళిన కొద్దీ వాటర్ ఫాల్ దూరం నుండి ఎంత బాగా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే అసలు వాటర్ ఫాల్ కూడా కనిపించట్లేదు. ఆ ఫాగ్తోనే మొత్తం మూసుకుపోయింది ఆ ఏరియా అంతా. సో చూడడానికే చాలా బాగుంది దూరం నుండి. దగ్గరికి వెళ్తే మొత్తం అసలు కనిపించట్లేదు, మనం కళ్ళు కూడా తెరవరాదు అంత అయింది. చూసారా ఎంత తడిచిపోయానో. సో మొత్తం తడిచిపోయి రిటర్న్ అయితే అయ్యాము. దాని తర్వాత మీకు పైన బ్రిడ్జ్ చూపిస్తాను. ఇది కెనడాకి యుఎస్కి మధ్యలో బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ ఎండింగ్ వరకు మనం వెళ్ళి రావచ్చు, మనకి వీసా లేకపోతే అలౌ చేయరు కెనడాకి అయితే. సో అది వెళ్ళాలనుకుంటే ఆ ఎండింగ్ వరకే వెళ్ళి చూసి రావచ్చు. సో అదొకటి. అండ్ దాని తర్వాత చూడండి ఇంకో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది రైడ్కి. ఇదైతే ఎండ్ అయిపోతుంది. ఒక బోట్ రిటర్న్ వస్తే ఒక బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ అక్కడ లైక్ వేరే వాళ్ళు కూడా లైక్ మళ్ళీ బోట్ ఇది ఎంటీ అయ్యాక మళ్ళీ ఎక్కడానికి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు లైన్లో. సో దాని తర్వాత బోట్ అయితే ఆగిపోయింది. అండ్ బోర్డ్లో నుండి దిగి అండ్ పక్కనే ఇప్పుడు వాటర్ ఫాల్కి అయితే చూసాం కదా, అదే వాటర్ ఫాల్కి ట్రెక్కింగ్ లాగా ఏరియా ఉందన్నట్టు. సో స్టేర్ కేసెస్ ఉండి అందరూ ట్రెక్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా చాలా రష్ ఉంది. సో దాని తర్వాత మేము అటే వే ఉంది, అక్కడ నుండి ఇంకా ట్రెక్ చేయడానికి వెళ్ళిపోయాము. ఫైనల్ వరకు ట్రెక్ చేసి లైక్ ఎక్కువసేపు ఆగలేదు, జస్ట్ వెళ్ళామా ట్రెక్ చేసామా 2-3 ఫొటోస్ దిగాము, ఎక్కువసేపు ఆగలేదు. అప్పటికే లైక్ 12-1 అయ్యింది. అండ్ ఎండ చాలా అయిపోయింది అండ్ పిల్లలు కూడా టైర్డ్ అయిపోయారు. సో బోట్ రైడ్కి వెళ్ళి వచ్చేసరికి సో అలా అని చెప్పి ఫాస్ట్గా ట్రెక్ అయితే చేసేసి సో అక్కడికి వచ్చి ఫొటోస్ దిగేసి ఆ వ్యూ చాలా బాగుంది. సరే మనం ఇంత దూరం ఉన్నప్పుడు అన్నీ చూసి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే ఫైనల్ వరకు అసలు ఓపిక లేకపోయినా ట్రెక్ చేసి పైన వరకు వెళ్ళి ఆ వ్యూ అంతా కొద్దిసేపు ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే అయిపోయాము. దాని తర్వాత వెళ్ళే దారిలోనే లైక్ ఫుడ్ తినేసి చిపోట్లే అండ్ సంథింగ్ ఏదో దాంట్లో ఫుడ్ తినేసి సో ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో ఇదన్నట్టు నయగరా ఫాల్స్ వీడియో ఇదంతా. ఇది డే 2ది. డే 1ని కూడా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇది
చూసారా ఎంత బాగుంది. ఆ ఫాల్ వచ్చేసి ఫాగి పడుతుంటే సో సీనరీ లైక్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే హ్యాపీ అనిపించింది. లైక్ వరల్డ్ బిగ్గెస్ట్ సో చూసాను అనే హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది. సో ఇది దాని తర్వాత మా లంచ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ 9 వరకు ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ అయితే ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.